ఉస్తాద్ భగత్ సింగ్ ఇదైతే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే బిగ్గెస్ట్ మూవీ అనమాట. అసలు మామూలు కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు కనుక చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే దారుణంగా కలెక్షన్లు అయితే ఓపెనింగ్స్ అయితే బుక్ అవుతున్నాయి అనమాట. నార్త్ అమెరికాలో అయినా సరే మనం అయితే ఊహించని విధంగా అయితే కలెక్షన్లు అయితే దూసుకెళ్ళిపోతున్నాయి అనమాట మన పవన్ కళ్యాణ్ గారు. అదర్ ఓజీ, అసలు ఓజీ తర్వాత కనుక చూసుకుంటే ఓజీ అలాంటోడు తిరిగి వస్తున్నాడు అంటే ఆ డైలాగ్ అయితే ఒక్కొక్కరిని అయితే రక్త కణాల్లో అయితే రక్తం మరిగించింది అనమాట. అలాంటి డైలాగ్స్, అలాంటి ఎలివేషన్ సీన్స్, అంతేకాకుండా తమన్ గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా వరకు అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సీన్స్ కావచ్చు, ఒకవేళ మనం మూవీ చూసినా సరే అలాంటి క్రేజ్ని అయితే ఇంపాక్ట్ని అయితే సాధించి పెట్టింది అనమాట ఓజీ. దాని తర్వాత వస్తున్నటువంటి మూవీనే ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. మనమైతే ఎంతగానో వెయిట్ చేసాం. సాంగ్స్ దగ్గర నుంచి అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పోలీస్గా తీసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అది ఇప్పుడు ఈ మధ్యలో అయితే తీయలేనమాట. గబ్బర్ సింగ్ తీసిండు, సర్దార్ గబ్బర్ సింగ్ తీసిండు. అంతేకాకుండా ఈ మధ్యలో చూస్తే కనుక తీయలేడు అనమాట. ఏమైనా సరే మాస్గా అయితే కనబడుతుంది, కానీ మనకైతే ఒక పోలీస్గా కనబడేటువంటి ఆ మూవీ అయితే ఏదైతే లేదనమాట. మనం భీమ్లా నాయక్ అయినా సరే దాంట్లో కూడా ఇక్కడ కూడా కనబడలేదు. అయినా సరే ఇప్పుడైతే ఆ ధైర్యం చేస్తున్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అయితే డెప్యూటీ సీఎం అయినా సరే అసలు ఈ మూవీస్ మీద అయితే ఇంకా హోప్స్ పెట్టుకొని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తెలుగులోనే, తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే దారుణంగా ఫ్యాన్స్ అయితే ఉంటారనమాట. అలాంటి ఫ్యాన్స్కి అయితే సమాధానం చెప్తాను, నేనైతే ఎక్కడికి వెళ్ళిపోలేను అని చెప్పి కంబ్యాక్ ఇస్తా అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అయితే మూవీ అయితే తీయడం అయితే జరుగుతుంది. నాకైతే చాలా అంటే చాలా సంతోషం ఉంది. అంతేకాకుండా ఆంధ్రాలో ఇప్పుడు కనుక చూసుకుంటే 6 కోట్ల వరకు అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే రావడం అయితే జరిగింది. నైజాంలో అయితే నైజాం అడ్డా మన పవన్ కళ్యాణ్ గారు అడ్డా అని చెప్పుకోవచ్చు. నైజాంలో అయితే చాలా మంది హీరోస్ అయితే దుమారం అయితే లేపారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక కల్టు మాస్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఒక సాధారణమైనటువంటి జనరల్ ఆడియన్స్ కావచ్చు, ఎప్పుడో 1995 అప్పుడు ఉన్నటువంటి యంగ్ స్టార్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరిని అయితే ఇంపాక్ట్ చేసినటువంటి మూవీస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయన్నమాట. నైజాంలో కలెక్షన్లు అయితే 20 తీస్తాడనమాట మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ప్రీ సేల్స్ కనుక చూసుకుంటే 2 కోట్ల వరకు అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే కావడం జరిగింది. కర్ణాటక ఓవర్సీస్ కనుక చూసుకుంటే బాగానే కలెక్షన్లు అయితే వచ్చినాయి. మనల్ని అయితే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ చేయలేదు. అంతేకాకుండా దీనికి తోడుగా ఇప్పుడైతే దురంధర్ మూవీ అయితే రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం అయితే నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే రావడం జరుగుతుంది మన మూవీకి. ఎందుకంటే ఎక్కడ ఎలివేషన్ వచ్చేటువంటి సీన్స్ కావచ్చు, అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మనల్ని అయితే అంతగానో అయితే ఇంపాక్ట్ అయితే చేయలేకపోతుంది ఉస్తాద్ భగత్ సింగ్. దానికి కావచ్చు కర్ణాటక ఓవర్సీస్లో అయితే 3 కోట్ల వరకు మాత్రమే ఆ కలెక్షన్లు అయితే రావడం జరిగింది. ఓవర్సీస్లో కనుక చూసుకుంటే ఈ నాకు తెలిసి అయితే చాలా వరకు అయితే కలెక్షన్లు వస్తాయని చెప్పి నేనైతే అనుకున్నా, కానీ భారీగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనమైతే రేపు చూడాలన్నమాట మూవీకి అయితే. ఎందుకంటే రేపు దారుణంగా ప్రీ సేల్స్ అయితే ఓపెన్ అయింది కాబట్టి బుకింగ్స్ అయితే దారుణంగా అయితే ఓపెన్ అయితే చేసి మన ఆడియన్స్ అయితే బీభత్సంగా పేరు అయితే సృష్టిస్తారనమాట. రికార్డ్స్ల పరంగా అయినా సరే, టికెట్ బుకింగ్స్ పరంగా అయినా సరే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ అంటే యంగ్ స్టార్స్ ఉన్న పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన తీసినటువంటి మూవీస్ అయితే యూత్లో అయితే బీభత్సంగా ఇంపాక్ట్ అయితే సృష్టించి పెట్టింది. అసలు ఆయన గురించి మాట్లాడుకోవాలంటే చాలా హిస్టరీ ఉంటుంది అనమాట. మనం ఒక వీడియో అయితే కవర్ చేయలేం కాబట్టి మనమైతే ఇప్పుడైతే నార్త్ అమెరికా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నార్త్ అమెరికాలో అయితే $250K అయితే రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వన్స్ డే 1 కనుక ఒక్కసారి పాజిటివ్ టాక్ అలా బయట వినపడితే కనుక భారీగా ఇంపాక్ట్ అయితే ఉంటుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అయితే ఓజీతోనైతే బీభత్సంగా కంబ్యాక్ ఇచ్చిండు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా హరీష్ శంకర్ గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే కంబ్యాక్ ఇస్తారు అని చెప్పి నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. దీనిపైన మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. మెయిన్గా నాకు కావాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే బీభత్సంగా వీడియోకి లైక్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, హైప్ అండ్ అయితే దారుణంగా చేయాలి. మెయిన్గా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వందలాది వీడియోలు అయితే మన ఛానల్ అయితే వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి.